नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। साबिक वजीर डॉक्टर सी लक्ष्मा रेड्डी ने साबिक वजीर डॉक्टर वी श्रीनिवास गौड़, साबिक एमएलए आला वेंकटेश्वर रेड्डी, साबिक एमएलए चिटम राम मोहन रेड्डी के हमरा जोराला प्रोजेक्ट का दौरा किया और वहां मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि जोराला प्रोजेक्ट की रस्सी टूटने का इल्म होते ही हम रवाना हो गए। यहां आकर देखा तो 2 दरवाजों की लोहे की रस्सियां टूटी हुई थी और 8 गेट की रस्सियां ढीली थी। लक्ष्मा रेड्डी ने कहा कि हुकूमत की लापरवाही साफ नजर आ रही है। सीजन से पहले मरम्मत की जानी थी मगर हुक्काम इस जानिब तवज्जो नहीं दे रहे। ये वाकया हुकूमत के तर्ज हुक्मरानी की अक्कासी करता है। आबपाशी के शोबे में हुकूमत की गफलत नजर आ रही है। पसमानदा जिला में ऐसी गफलत मुनासिब नहीं। हुकूमत होश के नाखून ले और प्रोजेक्ट पर तवज्जो देते हुए मरम्मत के कामों का आगाज करे। జూరాల ప్రాజెక్ట్ సంబంధించిన ఒక్క గేటుకు రోప్ తెగిపోయిందని తెలిసిన వెంబడే మేము బయలుదేరడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు చూస్తే 10 రోపులు తెగిపోయినాయి. 8 గేట్లకు సంబంధించిన రోపులన్నీ కూడా తెగిపోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఏదో ఒక్కటంటే తెగిపోయిందంటే యాక్సిడెంటల్గా ఏదో జరిగింది అనుకోవచ్చు. కానీ 8 గేట్లకు సంబంధించిన రోపులు పూసిపోయినాయి, తెగిపోయినాయి అంటే కంప్లీట్గా ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. వీటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, గ్రీసింగ్ చేయాలి, చూసుకోవాలి. ముందే సీజన్ కంటే ముందే వాటిని మరమ్మతులు చేసుకోవాలి అని ఉంటే కూడా అవన్నీ ఏం చేయకుండా నిర్లక్ష్యంతో ఈ పని జరిగింది. అంటే ప్రభుత్వ పరిపాలనకు అద్దం పడతా ఉంది ఈ కార్యక్రమం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటుందో అధికారులు కూడా అదే రకంగా ఉంటారు. మరి ఇటువంటి జరగడం దురదృష్టకరం. ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కంప్లీట్గా నీటిపారుదల రంగం మీద ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టిండ్రు. పాత ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఈ జిల్లాకు వరంగా కేసీఆర్ గారు ప్రకటించి అనౌన్స్ చేసి స్టార్ట్ చేసి దాదాపు 80% పనులు కంప్లీట్ కావడం జరిగింది. ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది. మా ప్రభుత్వమే వచ్చుంటే 6 నెలల లోపలనే కరువైన వరకు నీళ్ళు తెచ్చే అవకాశం ఉండే, తెచ్చి చూపిస్తుంటుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టుల పనులు ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది. అసలు అవి ఎప్పుడైతామని ప్రజల పూర్తిగా అర్థమైపోయింది. ప్రజలు ఇప్పుడు కావు మళ్ళీ కేసీఆర్ వస్తేనే, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అయితే అనే దిశగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎంత భయంకరంగా ప్రభుత్వం ఈ రాష్ట్రం నడుస్తూ ఉందంటే ఆల్రెడీ రన్నింగ్ ఉన్న స్కీమ్స్ అన్ని కూడా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు మిషన్ భగీరథ కార్యక్రమం చూస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కలేని విధంగా కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ గ్రామంలో అడిగినా నీళ్ళు ఏమైందంటే వస్తలేవు. టౌన్లో కూడా నీళ్ళు వస్తలేవు. ఊర్లో వస్తున్నాయి, అక్కడక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, ఒండు నీళ్ళు వస్తున్నాయి. అంటే అంత మంచి ప్రాజెక్టును కనీసం మెయింటెనెన్స్ చేయడానికి వీళ్ళు సాధన కావట్లేదు. ఈ రకంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ప్రజల అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికంటే నీటిపారుదల రంగం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ వెనుకబడ్డ జిల్లా మహబూబ్నగర్ జిల్లాను సస్యామలం చేయడానికి కేసీఆర్ గారు చేసుకున్న కార్యక్రమాలు మరి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఆశల మీద ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేదారు నీళ్ళు అన్నట్టు అయింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, అధికారులంతా మేల్కొని పట్టించుకొని వీటిని వెంబడే మరమ్మతులు చేసి ప్రజలకు అందించాలని కోరుతా ఉన్నాం. हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।